ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్యలాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జట్టుకోరు వారు లేరు ఎంత వెదికినా. అంతస్తులు లేకుండా, అంతస్తులు చూడకుండా జతను కోరు వారు లేరు లోకమందునా. బీచుకరని చూడకుండా నా కోసము మయనంతా వీడినాడు ఏమి చిత్రమో. నీచునని చూడకుండా నా కోసము మయమనంతా వీడినాడు ఏమి చిత్రమో. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు?
హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. చూడవయ్యా కాలగమనము, ఇది అంత్యకాలము. జారిపోతున్న సమయము, ఇటువైపు నీ పయనము. జారిపోతున్న సమయము, ఇటువైపు నీ పయనము. అంత్యకాలము అపత్కాలము, ఇంతకాలము నీ కాక్షేపము. అంత్యకాలము అపత్కాలము, ఇంతకాలము నీ కాక్షేపము. చూడవయ్యా కాలగమనము, ఇది అంత్యకాలము. భయంకరమైన దినాల్లో మనమున్నాం. దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో మనమున్నాం. ఎవరు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదండి. మానవుని జీవితం గట్టి పువ్వు లాంటిది. కంటి పాపగా కాయుచుండిను, కంచి వేసి పెంచి నిన్ను పోషించిను. కంటి పాపగా కాయుచుండిను, కంచి వేసి పెంచి నిన్ను పోషించిను. సారవంతమైన భూమిలో చేదు వేరులో, అయ్యో చేదు ఫలములో, సత్తుగల క్రీస్తువనములో. గుంపలో, అయ్యో గుంపనక్కర, సారవంతమైన భూమిలో చేదు
అపత్కాలము ఇంతకాలము నీ కాలక్షేపము చూడవయ్యా కాలగమనము ఇది అంత్యకాలము. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు మనకు తెచ్చి వేసి ఆయన బలిష్టమైన రెక్కల చోటున మనల్ని దాచి, నా కుమారుడా నా కుమార్తె నీకు అపాయం కలుగుతా నాకు ఇష్టం లేదని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, దాస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవుడు నామాన్ని కనపడుతాం. తోటలో గురుగులీలలో సంఘాల ఎందు చేదు వీరులీలలో మంచి తోటలో గురుగులీలలో సంఘాల ఎందు చేదు వీరులీలలో ఇటు చూచిన చూపు కేకలి అనుబాంబుల యుద్ధ వార్తలి ఇటు చూచిన చూపు కేకలి అనుబాంబుల యుద్ధ వార్తలి అంత్యకాలము అపత్కాలము ఇంతకాలము నీ కాలక్షేపము అంత్యకాలము అపత్కాలము ఇంతకాలము నీ కాలక్షేపము చూడవయ్యా కాలగమనము ఇది అంత్యకాలము చూడవయ్యా కాలగమనము ఇది అంత్యకాలము. ఎక్కడ చూసిన సంఘాలు చీలిపోవటం, సేవకులను లెక్క చేయని పరిస్థితి కనపడతాం, వారిని మనస్తాపనకు గురి చేసే సన్నివేశములు ఈ భూలోకములో ఉండటం జరుగుతూ ఉంది. దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు అలాంటి భయంకరమైన దినాల నుంచి ప్రియబిడ్డలను కాపాడుతానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రతివాడికి దేవుడన్న భయము లేదుగా, వాక్యానుసారమైన బ్రతుకు లేదుగా. ప్రతివాడికి దేవుడన్న భయము లేదుగా, వాక్యానుసారమైన బ్రతుకు లేదుగా. కృతజ్ఞత కానరాదుగా, శరీరోష చావలేదుగా.
యేసు మనస్సు కలిగి జీవించాలి. భేదభిప్రాయాలు ఎక్కడ చూసినా కానీ మనస్సు మర్దనలు, ఒకరంటే ఒకరికి పడకపోవటము, ఎన్నెన్నో సిచ్యువేషన్స్ మనము చూస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు కలిసి ఉండాలి అని. రక్తములో కొన్న సంగమా, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించుమా. క్రీస్తు సియా రక్తములో కొన్న సంగమా, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించుమా. మొదటి ప్రేమ మరచిపోకుమా, మొదటి ప్రేమ మరచిపోకుమా, లోకమందు జారిపోకుమా. క్రీస్తు యేసుకై ఎదురు చూడుమా, కొన్ని ఆత్మలైన క్రీస్తు కడకు చేర్చుమా. క్రీస్తు యేసుకై ఎదురు చూడుమా, కొన్ని ఆత్మలైన క్రీస్తు కడకు చేర్చుమా. చూడవయ్యా కాలగమనము, ఇదేరా అంత్యకాలము. చూడవయ్యా కాలగమనము, ఇదేరా అంత్యకాలము. జారిపోవుతున్న సమయము, ఇటువైపు నీ పయనము. జారిపోవుతున్న సమయము, ఇటువైపు నీ పయనము. అంత్యకాలము అపకాలము, అంతకాలము నీ కాలక్షేపం. అంత్యకాలము అపకాలము, ఇంతకాలము నీ కాలక్షేపము. చూడవయ్యా కాలగమనము, ఇదేరా అంత్యకాలము. చూడవయ్యా కాలగమనము, ఇదేరా అంత్యకాలము. జారిపోవుతున్న సమయము,
God. I love your voice. You have led me through the fire, darkest night. You were close like no other. Known you as a father, known you as a friend, and I have lived the goodness of God. All my life you have been faithful. All my life you have been so, so good. With every breath that I am able, I will sing the goodness of God. Your goodness is running after me. Your goodness is running after me. With my life laid down, I'm surrendered now. I give you everything. Your goodness is running after me. 'Cause all my life you have been faithful. All my life you have been so, so good. With every breath that I am able, I will sing the goodness of God. I will sing the goodness of God. Hallelujah. హల్లెలూయా. మొదటిగా ఈ యొక్క ప్రాంతం నుంచి నడుపుని కాదు, నాకన్నా పెద్ద దైవ సేవకులు, చాలా మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దైవ సేవకులు నా ముందున్నారు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ లయన్స్ డెన్. లయన్స్ డెన్, సింహాల బోన్. నేను సింహాల బోన్లో ఉన్నట్టున్నారు, ఎందుకంటే నా ఎదురు పెద్ద పెద్ద పులులు కూర్చున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ హంబుల్ చేసుకున్నారు కాబట్టి నాలాంటి యవ్వన సేవకుడికి ఈ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని సమయాల్లో మంచివాడు. We are so blessed and honored to be here in the presence of God. దేవుని యొక్క ప్రసన్నతలో మేమందరం కూడా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. And thank you, Pastor, for inviting us. దైవ సేవకులకి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులకి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. And we are amazed and blessed to be here with all these pastors. ఈ యొక్క దైవ సేవకులు మీ అందరితో కూడా ఇక్కడ ఉండడం చాలా ఆశీర్వాదకరము, గొప్ప సంగతి. One who called Jesus is faithful. పిలువబడిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు మన దేవుడు. If he calls someone for his work, for sure he will fulfill his promise in their lives. ఆయన పని నిమిత్తం ఎవరినైనా ఆయన ఆహ్వానిస్తే, పిలిస్తే ఖచ్చితంగా వారి జీవితాల్లో ఆయన ఆ యొక్క ఫుల్ఫిల్ చేస్తాడు. We are all called by God. మనందరము కూడా దేవుని చేత పిలువబడిన వారము. Whoever receive a higher calling from God will do a great ministry for God. ఎవరైతే దేవుని దగ్గర నుండి పిలుపును పొందుకుంటారో ఖచ్చితంగా వారు ఆయన రాజ్యము కొరకు గొప్పగా ప్రయాసపడే వారిగా ఉంటారు. When Paul called by God, ఎప్పుడైతే దేవుని చేత పౌలు పిలువబడ్డాడో, before he was a blasphemer and he was a murderer, and when he changed, ఎప్పుడైతే క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఆ యొక్క క్రైస్తవుల మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఎప్పుడైతే మార్పు పొందాడో, God called Paul that Paul, you have to come to my ministry. పౌలు ఈ రీతిగా పిలిచాడు, పౌలు నువ్వు నా పరిచర్య చేయాలి. You're going to take my name to the Gentiles. నువ్వు ఆ యొక్క యూత్ జంటైల్ దగ్గరికి నువ్వు నా యొక్క పేరును తీసుకొని వెళ్ళాలి. Before the kings, ఆ యొక్క రాజుల ఎదుటకు, and before all the people, అందరి ప్రజల ఎదుటకు. and you should be a vessel for my name. నా యొక్క పనికి నువ్వు ఒక పాత్రగా పనిచేయాలి అన్నాడు. When God called Paul, ఎప్పుడైతే దేవుణ్ణి పౌలు పిలిచాడో, and he obeyed it, surrendered to God's word, పౌలు ఖచ్చితంగా ఆ మాటలకు లోబడ్డాడు. and when Paul surrendered to God's word, God started to use him powerful and mightily. పౌలుని దేవుడు బహుబలంగా
వాడుకుంటూ అదే విధంగా ఆయన పని నిమిత్తము ఈ పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. And Paul wrote almost like half of the New Testament. పౌలు ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే కొత్త నిబంధనలో సగానికి సగం రాయబడింది Hallelujah. పౌలు చేత. And he did a more powerful ministry than anyone else. ఎవరు చేయలేనంత పరిచర్య పౌలు చేయడం జరిగింది. When we obey to God's word, ఎప్పుడైతే దేవుని మాటలకు నువ్వు లోబడతావో, when we obey, ఎప్పుడైతే మనము దేవుని మాటలకు లోబడతామో, and we can do powerful ministry. ఖచ్చితంగా నేను చెప్పగలం మనం అద్భుతంగా సేవ చేయగలము. And I strongly believe that we are all called by God. నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను మనందరము కూడా దేవుని చేత పిలువబడ్డాము అని. I strongly believe that you are doing an amazing ministry నేను for God. ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను మీరందరూ కూడా బహుబలంగా పరిచర్య చేస్తూ ఉన్నారు అని. Thank you so much for your ministry for God. మీ అందరూ ఆ యొక్క దేవుని కొరకు చేస్తున్న పరిచర్య నిమిత్తం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ And ఉన్నాం. we have guest speakers from the United States of America. అమెరికా నుంచి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. And I would like to introduce them. నేను మీ అందరికీ వారిని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. And we are so sorry, we are too tired. మేము చాలా అలసిపోయాం. And we have afternoon and evening meetings every time. ప్రతిరోజు కూడా కొన్ని ఆ యొక్క రోజుల నుంచి కొన్ని వారాల నుంచి మార్నింగ్ సాయంత్రం మధ్యాహ్నం పూట ప్రతిరోజు ప్రార్థనలు ఉంటా ఉన్నాయి. It started the starting of this month. ఈ నెల నుంచి ప్రారంభమైనాయి. And every day, ప్రతిరోజు కూడా ప్రార్థనలో మేము ఉంటూ ఉన్నాం. చాలా అలసిపోతా ఉన్నాం. every day we sleep 2 or 3 hours. Today we slept only like 4 to 5 hours. ఈ రోజు మేము 3 to 4 గంటలు నిద్రపోవడం జరిగింది. There is no rest for us. మాకు ఎటువంటి రెస్ట్ అనేది లేదు. And we are here again. We have tonight's meeting. PD Varghese uncle is coming. ఈ రోజు ఇక్కడ ఉన్నాం మేము. ఈ మధ్యాహ్నం పూట సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. పీటీ వర్గీస్ గారు మా మధ్యలోకి Again we రాబోతా have to ఉన్నారు. go and we have to do staging and lighting and groundwork and meals and everything. అక్కడ భోజనాలని క్లీన్ చేయటమని అదే విధంగా స్టేజీ కడతామని చాలా వివిధ రకాలైన పనులు ఉన్నాయి. And I knew pastor before I was go. This is the pastor who's serving here. ఈ యొక్క దైవ సేవకుడు This is the pastor who's serving here. So I knew this pastor before I come into the United States of America. అమెరికాకు రాకముందు దైవ సేవకులు నాకు పరిచయం అయ్యారు. And before I come into the United States, I was not having any money to buy all my like even the clothes or like anything, blazers or anything. నేను నన్ను కొనుక్కోవడానికి కోట్ కానీ అదే విధంగా వస్త్రాలు కానీ కొనుక్కోవడానికి నా దగ్గర ధనం లేదు. And we were asking God, Lord, I have to go to United States of America. I don't have a blazer to wear. నేను ఈ రీతిగా దేవుని అడిగాను, ప్రభా నేను అమెరికా వెళ్ళిపోతా ఉన్నాను, నేను వేసుకోవడానికి కోట్ లేదు కదా, మరి ఎక్కడి నుంచి నేను పొందుకోగలను అని ఆయనకి ప్రార్థన చేశాను. Even in my dad's account there is no money because we spent all the money for visas and then transcript evaluation for everything. వీసా కోసం అదే విధంగా వివిధ రకాలైన ప్రయాణాల కోసం అందరి కోసం ఉన్న డబ్బులంతా అయిపోయినాయి. నేను కోట్లు కొనుక్కోవడానికి నా దగ్గర పైన వేసుకునే కోట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా And my flight costed almost like a $2,800 only one trip, not round trip. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానికి నా యొక్క ఫ్లైట్ ఖర్చులో 2,80,000 దాకా ఇంచుమించు ఉంది. And we were asking God who can help us. నేను దేవుని అడుగుతూ ఉన్నాను, ప్రభా ఎవరైనా మాకు సహాయం చేయగలరా అని. And suddenly my pastor, dad, they're really good friends. My dad and the pastor is really good friends. నా దైవ సేవకులు అదే విధంగా మా తండ్రి గారు ఇరువురు కూడా మంచి స్నేహితులు. And suddenly dad called him and he told me that, Pastor, I'll buy whatever Peter's needing. నేను పీటర్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా నేను కొంటాను అని దైవ సేవకులు చెప్పడం జరిగింది. And he spent almost like more than 30,000 rupees. 30,000 రూపాయలు మాకు ఖర్చు చేయడం జరిగింది. And such a wonderful person he is. చాలా మంచి హృదయం కలిగిన దైవ సేవకులు. From that moment onwards we connected so strongly. ఆ యొక్క సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మేము గట్టిగా బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. And thank you, Pastor, for loving me like your own son. నా యొక్క నీ యొక్క సొంత కుమారుని వలె నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We love you and we'll be praying for you. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, అదే విధంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. And from the United States of America we have a guest speakers today. అమెరికా నుంచి మన మధ్యలో అతిథులు ఉన్నారు. He is my pastor. ఈమె నా దైవ సేవకురాలు. And her name is Pastor Becky. ఈమె పేరు పాస్టర్ బెక్కీ. And she is such a blessing in my life. నా జీవితంలో చాలా ఆశీర్వాదకరమైన మనిషి. And this pastor bought me clothes in India. ఆ దైవ సేవకుడు భారతదేశంలో ఉన్నప్పుడు నా కొరకు వస్త్రాలు కొనడం జరిగింది. The same clothes that I
that was wearing in the United States that's bought by him. ఎవరైతే నాకు వస్త్రాలు అంటే సహాయం చేశారో ఆయన కొనిపెట్టిన వస్త్రాలతో నేను అమెరికాలో వేసుకొని తిరుగుతూ ఉన్నాను. And Pastor Becky, I knew her since more than a year. ఈ పాస్టర్ బెక్కీ నాకు ఒక సంవత్సరం కాలపు ముందు నుంచి తెలుసు. And God told him to go to their church. దేవుడు నాతో మాట్లాడాడు ఏంటంటే వారి సంఘానికి వెళ్ళమని. And when I entered, I really felt the presence of God. ఎప్పుడైతే వారి సంఘంలోకి నేను అడుగు పెట్టానో దేవుని యొక్క అభిషేకాన్ని నేను అనుభవించడం జరిగింది. And I started to go to school, the church, and also school, and it's such a blessing to be in the church. నేను ఆ సంఘానికి వెళ్తూ అదే విధంగా నా చదువు నిమిత్తము ఆ స్కూల్కి వెళ్తూ ఉంటూ ఉన్నాను. And Pastor Becky saw my Indian outfit. నా పాస్టర్ బెక్కీ అనే ఈమె నేను వేసుకున్న వస్త్రాలను అక్కడ చూడటం జరిగింది. And she felt the presence of God and told me that, Peter, let's go. నా యొక్క ఆమె దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని ఇటు రీతికి ఈ బాబు ఉండకూడదు కదా, ఎందుకు ఇక్కడ ఉన్నాడని పీటర్తో అంది, వెళ్దాం పదా అంది. And she bought almost like 5 lakhs rupees clothes for me. 5 లక్షలు నాకు 5 లక్షలు పెట్టి వస్త్రాలు నాకు నా గిఫ్ట్గా ఇచ్చింది. Hallelujah. Every time every shirt or anything that I wear, almost like 8,000 rupees. టీ-షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, Not this pant, this Indian pant, but the shirt, this shirt. ఒక షర్ట్ వచ్చేసి 8,000 రూపాయలు. I never thought in my life that I will wear 8,000 rupees shirt. 8,000 రూపాయలు ఖరీదు కలిగిన ఒక టీ-షర్ట్ నేను వేసుకుంటాను, బట్టలను వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. మా నాన్న 500కి 2 జతలు వచ్చినట్టు చూస్తాడు బేరవాడి. And I never thought in my life. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలేదు. And she's such a blessing in my life. Every week she gives me 7,000 rupees. ప్రతి ఆదివారం నాకు 7,000 రూపాయలు ఇస్తుంది. And she tells me that eat food and buy whatever you want. 7,000 ఇచ్చి నీకేం కావాలంటే అది కొనుక్కో, ఏది తినాలంటే అది తినాలి. ప్రతి ఆదివారం నాకు 7,000 రూపాయలు ఇస్తుంది. And not only 7,000, she gives me food and everything. ఆ 7,000 కాదు కానీ ఎప్పుడైనా నన్ను పిలిచి ప్రతిరోజు ఆమెకి ఇష్టమైనప్పుడల్లా ఆహారం ఇవ్వటము, ఆమె ఏదన్నా ఉంటే నాకు ఇవ్వటం జరుగుతూ ఉంది. She is the first person who supported to our orphanage and our people. అదే విధంగా మాకు ఒక అనాథాశ్రమం నడుపుతా ఉన్నాం, దానికి మొట్టమొదటి వ్యక్తిగా ఈమె మాకు సపోర్ట్ చేయడం జరిగింది. We don't have any foreign fund. మాకు ఎటువంటి ఫారెన్ ఫండ్ అనేది లేదు. She is the first person who supported our orphan people. మొట్టమొదటిసారిగా ఈమె మాత్రం మాకు సహాయం చేయడం జరిగింది. And I strongly believe that and the kids are blessed by her. నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం, అనాథ పిల్లలు ఈమె చేత ఆశీర్వదించబడ్డారు. Not only she supports orphans and she supports me and supports our ministries and all the people. ఆమె ఆర్ఫన్స్నే కాదు కానీ అనాథ పిల్లలనే కాదు కానీ మౌను అదే విధంగా మా యొక్క సంఘాలను ఆశీర్వాదకరంగా చూసుకుంటూ ఉంది. Hallelujah. Hallelujah. Thank you for being here. We love you. And that is Nancy. ఆమె నాన్సీ. Nancy is such a blessing in my life. నా జీవితంలో నాన్సీ చాలా ఆశీర్వాదకరమైన మనిషి. And she looks so good today. Maybe it's Indian dress, huh? ఈ రోజు ఈమె చాలా అందంగా కనబడతా ఉంది. For shopping? Shopping వెళ్ళారా? Yeah, Nancy is such a blessing in my life. So when everyone thinks that, ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, and if anyone goes to the United States of America, they are rich people. చాలా మంది అనుకుంటారు ఏంటంటే అమెరికాకి వెళ్తారు చాలా ధనవంతులు బాగా బతుకుతున్నారు అనుకుంటూ ఉంటారు. డబ్బులు నిలిపోయేది, డబ్బు చాలా ఉంది, పాకెట్ మనీ అనుకుంటారు. కానీ when I entered the United States, I don't have food to eat. నేను ఎప్పుడైతే అమెరికా వెళ్ళడం జరిగింది అప్పుడు నాకు తినడానికి ఆహారం కూడా దొరికేది కాదు. No clothes to wear. అక్కడ మన బట్టలు అక్కడ వేసుకోవడం కుదరదు. Cold, very very cold. అక్కడ చాలా చల్లగా ఉంది. -25, -20. 20, -20, -25 అంత చల్లగా ఉంది. We have to wear 5 to 6 layers to bear the cold. 5-6 జతలు కలిగిన వస్త్రాలను మేము వేసుకోవాలి, అప్పుడే ఆ చలిని తట్టుకోగలం. And I don't have a food to eat, no clothes to wear. And I was asking God. నా దగ్గర తినడానికి ఆహారం లేదు, అదే విధంగా వేసుకోవడానికి వస్త్రాలు లేవు, బయట చలి, డబ్బులు కూడా లేవు కొనుక్కోవడానికి. నేను అప్పుడు దేవుని అడుగుతూ ఉన్నాను, Lord, you are the God who sent me here. ప్రభువా నువ్వు మాత్రం నన్ను ఇక్కడికి పంపించావు, not any human. ఏ మనిషి నన్ను ఇక్కడికి పంపించలేదు. And you are the responsible to take care of me. నన్ను నువ్వు మాత్రమే చూసుకోగలిగిన దేవుడవు, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడు అని ప్రార్థన చేశాను. I don't want to beg for food. నేను ఆహారాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు నాకు. And it's been almost like 2 days I didn't eat it.
అప్పటికి 2 రోజులు అవుతుంది నేను ఆహారం తినకుండా ఉన్నాను. I was so hungry. I want to eat some food and something like that. నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఎవరైనా ఏదైనా పెడితే తినడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా ఆకలితో ఉన్నాను. A small water bottle this much. చిన్న మనకి ఉన్నది మనం కొనుక్కునే ఒక వాటర్ బాటిల్, Only- వెలగబెట్టిన వాటర్ బాటిల్, It's $8. అది $8 అంటే ఇంచుమించు 800-900 రూపాయలు ఆ వాటర్ బాటిల్. మనం A small bottle of water. చిన్న వాటర్ బాటిల్. How can we live? అక్కడ ఏ రీతిగా మనం బ్రతకగలం? I don't have support from anyone. నాకెవరు కూడా సహాయం చేసేవారు లేరు. And God told Nancy, I don't know, maybe God told her, I don't know how she felt. ఆమెకి దేవుడు చెప్పాడా లేకపోతే ఆమె ఏమన్నా అనుకుందా నాకైతే తెలియదు. కానీ She texted me saying that, Peter, do you have a refrigerator to keep something? నాకు ఆమె మెసేజ్ చేయడం జరిగింది, పీటర్ నీ దగ్గర ఫ్రిడ్జ్ ఉందా దాచుకోవడానికి అని అడిగింది. And I said yes, and she bought me almost like 2 months sufficient food. ఉంది అని చెప్పాను. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 2 నెలలకు సరిపోయేంత ఆహారాన్ని నాకు కొనివ్వడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. And she's such a generous person. And she loves me more. Thank you so much for coming to India. ఆమె నన్ను చాలా ప్రేమిస్తూ ఉంది. అదే విధంగా ఇండియా వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. And we love you. And that's my friend Katie. Katie is such a blessing in my life. నా జీవితంలో కేడి చాలా ఆశీర్వాదకరమైన మనిషి. She's so funny and caring and kind person. చాలా గొప్ప మనస్సు, అదే విధంగా నన్ను బాగా చూసుకునే వ్యక్తి. Whenever I go to the church, she always greets me with a great smile. ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్తానో పెద్ద నవ్వుతో నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది. And I never see any angry face or any upset face or any other different faces rather than except smiling face. ఆ మొహంలో నేను ఎప్పుడు కోపం కానీ బాధ కానీ చూడలేదు. ఎప్పుడు కూడా నవ్వునే చూస్తూ ఉంటాను. I knew her since more than a year. 1 సంవత్సరం నుంచి పైగా నాకు తెలుసు. Such a wonderful person that God has given as a sister to me. నాకు ఒక సహోదరునిగా దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. Thank you, Katie. We love you. Thank you for being here in India. Yeah. Now we have a great couple here. మన మధ్యలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. And my friend Keith and Ray, would you please come forward? Yeah, that's my friend Keith. ఆయన నా సహోదరుడు కే. And that's his wife Ray. అతని భార్య రే. And they love the Lord. They love the Lord. దేవుని వారు ఎంతో ప్రేమిస్తారు. And whenever we talk about God's word and God's thing, they always the way they tell about God's word really surprises me, amazes me all the time. ఎప్పుడు ప్రతిసారి మేము దేవుని గురించి మాట్లాడినప్పుడు కూడా వారు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ వారు దేవుడు అంటే చాలా ఇష్టపడుతూ. I knew him since more than 3.5 years. వీరిరువురు నాకు 3.5 సంవత్సరాలు పైగా తెలుసు. And the love that they show on us, the love that they have for Shalom International Ministries and for our orphanage, that makes my day all the time. ఆర్ఫనేజ్కి అదేవిధంగా షాలోమ్ గాస్పెల్ పరిచర్యలకి వీరు చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది అని మేము నమ్ముచూ ఉన్నాం. And Keith, when I asked him, we are going to India, do you want to join with us? నేను కేత్ని అడిగాను, మేము ఇండియా వెళ్తా ఉన్నాను, మాతో పాటు రాగలవా అని అడిగాను. And he is such a prayerful person. చాలా ప్రార్థనా పరుడు. Whenever he do something, he prays first and asks God whether he needs to do that or not. అతడు ఏం చేయాలన్నా కూడా దేవుడి ఎదుట మోకాలుండి ప్రార్థన చేసి అది చేయకూడదా లేదా అని కనుక్కొని మాత్రమే చేసే మనిషి. And God told him to be here. దేవుడు అతనితో మాట్లాడాడు, ఖచ్చితంగా భారతదేశం వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పాడు. And they got visa rejected. Again they struggled a lot. Finally they made us and they are here. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి రావడానికి వీసా అనేది ఒకటి ఉంటుంది, అది క్యాన్సిల్ అయిపోయింది. మేము చాలా బాధపడ్డాం, వారు కూడా బాధపడ్డారు, అయ్యో రాలేకపోతా ఉన్నారేమో అనుకున్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము ఉంది కనుక వారు ఇక్కడికి రావడం జరిగింది. And thank you so much guys, we really love you. And I don't have any words to explain how much we love you. ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతా ఉన్నాం. Thank you so much for being with us, and thank you so much for being a blessing to our ministry. Yeah, thank you so much. Yeah. So this is my team. ఇది నా యొక్క బృందము. And they're such a blessing in my life. నా జీవితంలో వీరందరూ కూడా ఆశీర్వాదకరమైన మనుషులు. And God has been so good to me all the time. దేవుడు నాకు ప్రతి సమయంలో
మంచిగా ఉంటూ ఉన్నాడు. Studying in the United States of America, it's not an easy thing. అమెరికాలో చదవటం అనేది చాలా సాధారణమైనది అనుకుంటారు, కానీ కాదు. That too a biggest college in the world, Moody Bible Institute. మోడీ బైబుల్ కాలేజ్ అనే ఒక పెద్ద ఈ ప్రపంచంలోని అతిపెద్ద కాలేజీలో చదవటం అనేది అసలు సామాన్య సంగతి కాదు. Every year I have to pay 50 lakhs, almost like 49 to 50 lakhs. ప్రతి సంవత్సరం 49 నుంచి 52 లక్షలు కట్టాల్సి వస్తుంది. And I'm not a rich guy to pay. నేను ధనవంతుడేం కాదు అంత డబ్బును కట్టడానికి. And my God is richer than anything in this world. ఈ లోకంలో ఉన్నట్ల కన్నా కూడా నా దేవుడు చాలా ధనవంతుడు. My God who sent me to the United States, and he is capable to prolong my life and give food, do all the things and pay for my fee. ఎవరైతే నన్ను యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి పంపించాడో ఆ నా దేవుడు ఖచ్చితంగా నన్ను ప్రతి విషయంలో ప్రతి దాంట్లో నాకు సహాయం చేయగలడు, నా యొక్క ఫీజుని కూడా కట్టగలడు. Every month I have to pay my housing almost like 62,000 rupees. ప్రతి నెల నా యొక్క ఇల్లు అద్దె 62,000 రూపాయలు కట్టాల్సి ఉంది. ఇక మీరు అనుకోవచ్చు నేను సొల్లు చెబుతాను నాకు అనుకోవచ్చాము. మూడీ బైబిల్స్ అండ్ వెబ్సైట్లోకి వెళ్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి మీకు. నేనేం ఆబోధం చెప్పట్లేదు, మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే మోడీ బైబుల్ ఇన్స్టిట్యూట్ అని కొడితే హౌసింగ్ ఏంటి, ఎంత ఫుడ్ ఎంత, ఆడ తినేది ఎంత, బెడ్ ఎంత, అన్నీ వచ్చేస్తా లైన్ గట్ట. నేను అబద్ధం చెప్పలేదు. సో యూ కెన్ లుక్ ఇన్ టు దట్. మీరందరూ కూడా ఒకవేళ నేను ఆబోధం చెబుతాను అనుకుంటే మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ద కాస్ట్ అండ్ దెన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కాస్ట్ కూడా. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కాలర్షిప్ ఫర్ ఇట్. నాకు ఎటువంటి స్కాలర్షిప్ కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు పే ఫర్ మై ఫీ. నా దగ్గర ఎటువంటి ధనము కూడా లేదు, నేను డబ్బులు కట్టాను. బట్ మై గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ టు హూ పేస్ ఫర్ మీ, హూ కేర్స్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అండ్ టు సస్టైన్ మై లైఫ్. కానీ నా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడు, నా ఫీజుని కడతాడు. ప్రతి దాంట్లో నాకు ఆయన నాతో పాటు ఆయన ఉంటాడు. అండ్ ఐ నెవర్ థాట్ దట్ ఐఎమ్ గోనా కంప్లీట్ ఐ కంప్లీటెడ్ మై ఎన్ ఎ ఇయర్. నేను ఎప్పుడు అనుకోలేదు ఒక సంవత్సరం నేను ముగించగలనా అని ఎప్పుడు అనుకోలేదు, కానీ నా ఒక సంవత్సరం అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. I paid 50 lakhs. నేను 50 లక్షలు కట్టాను. And I felt like I'm a rich kid. I felt like I'm a rich kid. నేను ఎంత గర్వంగా ఉన్నా అంటే ఒక ధనవంతులాగా నేను భావిస్తూ ఉన్నాను. డబ్బులు అనుకున్నాను, నా దగ్గర 50 లక్షలు కట్టేసరికి నేను డబ్బు నా కొడుకుని అనుకున్నాను నేను. బట్ ఇంటికి వస్తే మా దగ్గర సరికి బాత్రూమ్ లేదు మా దగ్గర. అండ్ గాడ్ ఈస్ రియల్లీ ఫెయిత్ఫుల్. దేవుడు మాకు నమ్మదగిన వాడు. And he always loves his people. ఆయన ప్రజల్ని ఎప్పుడు ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. The only thing that we have to do is that just trust him. ఏదైనా మనం చేయగలం అది ఏంటి అంటే ఆయన నమ్మటమే. If you trust and just follow his footsteps, he will take care of us. నువ్వు ఆయన నమ్మి విశ్వసించి ఆయన బాటలో నడవగలిగితే మొత్తం ఆయన నీ పట్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసుకుంటాడు. And this semester before I was coming to India, I should pay almost like 5 lakhs rupees. Can I have my phone? Hey, this one. Almost 5 lakhs. I have to pay my fee 5 lakhs. ఇక్కడికి రాక మునుపు 30వ తారీఖు నేను ఇక్కడికి రావడం జరిగింది. కిందటి నెల ఇక్కడికి రావక ముందు నా దగ్గర నేను 5 లక్షలు కట్టాల్సి ఉంది. I will show the proof for you guys. నేను మీకు ఒక ప్రూఫ్ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. And I will show how much I have to pay and everything. నేను ఎంత కట్టాలి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. And this is my bill. అది నా యొక్క బిల్. అది I think everyone can see it. అందరూ చూస్తూ ఉన్నారు, నేను నమ్ముతూ ఉన్నాను. And I have to pay $6,012. $6,012 నేను కట్టాలి. Almost like 5 lakhs, more than 5 lakhs. అది ఎంత అంటే ఇండియాలో 5 నుంచి 6 లక్షలు. And they told me that Peter, you have to pay before go to India. నాతో అన్నారు, పీటర్ నువ్వు 6 లక్షలు కట్టే ఇండియాకి వెళ్ళాలి. So I'm going to travel on Wednesday. నేను బుధవారం ప్రయాణం ప్రారంభిస్తాను. And this I got in a mail on Monday. కానీ నాకు సోమవారం ఒక మెయిల్ రావడం జరిగింది. And from my finance department saying that Peter, you have to pay the fee, otherwise you are not allowed to come to the United States again. We are not going to give the visa for you. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే ఒకవేళ వెళ్ళొచ్చు, వెళ్ళక ముందు నువ్వు 5 లక్షలు కట్టాలి, కట్టలేకపోతే మేము మీకు వీసా ఏమో, మరి నువ్వు ఇంటికాడ కూర్చోవటమే, ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్పారు. And they told me that don't come back. ఆల్రెడీ నాతో ఏం చెప్పారంటే నువ్వు 5 లక్షలు కట్టకపోతే దయచేసి రావద్దని చెప్పారు. మన ఇండియాలో అయితే సార్ కొంచెం తగ్గింది సార్, కొంచెం తగ్గితే కొంచెం కడతాం సార్ అంటే ఒక 10 రూపాయలు తగ్గిస్తారు. అక్కడ ఒక రూల్ అంటే అక్కడ అంటే నువ్వు కట్టాలంటే కట్టాలి, లేకపోతే నువ్వు అడ్మిషన్ ఎవరు అసలు. అండ్ అటువంటి కాలేజీలో నేను చదువుతున్నప్పుడు గాడ్
I was asking God how I'm gonna pay this money. దేవుని అడిగాను, ప్రభా నేను ఏ రీతిగా కట్టగలను? I have only one day left, నాకు ఒక రోజు మాత్రమే ఉంది కదా. and I have to leave on Wednesday to India and to participate in the Indian missions. నాకు బుధవారం నేను ఇండియాకి వెళ్ళాలి, నేను భారతదేశానికి వెళ్ళాలి, మీటింగ్స్ ఉన్నాయి, అటన్నిటిని నేను చూసుకోవాలి, అటన్నిటిలో పాల్గొనాలి అన్న ఆశ. When I saw that message, I was like, my whole heart was, I was upset totally. ఎప్పుడైతే ఆ మెసేజ్ నేను చదవటం జరిగిందో నా హృదయం అంతా బాధ వేదనతో నిండిపోయింది. And I was like, I prayed only like 5 minutes prayer. నేను ఒక 5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేశాను. Because I know I'm going to go to India and I have to pack my luggage. I have so many things to do. నేను ఖచ్చితంగా భారతదేశం వెళ్తాను తెలుసు నాకు. నేను అన్నీ కూడా ప్యాక్ చేసుకోవడం జరిగింది. And I asked God, Lord, నేను ఈ రీతిగా అడిగాను, దేవా I didn't come for money to the United States. నేను అమెరికాకి డబ్బు కోసం రాలా. If I really want money, I got a job of 7 lakhs rupees every month. నేను అక్కడే 7 లక్షలు పొందుకునే ఒక శాలరీ కలిగిన జాబ్ నేను పొందుకున్నా. And before I coming to India, my boss told me that, Peter, I work in IT. నేను ఇతడు ఐటీలో పనిచేస్తూ ఉన్నాడు. And IT jobs are too much paid money in the United ఐటీ States. జాబులు ఎవరైతే పనిచేస్తారో వారికి చాలా ధనాన్ని ఇస్తారు. And my boss told me that, Peter, if you're gonna be here, we'll give you HB1 visa and we'll make you as a permanent person here, and you will get paid almost like 7,22,000 or 20,000. ఆ ఐటీ కంపెనీకి అధినేత ఏమన్నాడంటే, పీటర్ మీరు మాతో పాటు ఉండండి, నీకు నెలకి 7 లక్షలు ఇస్తాము, H1 వీసా అంటే వర్క్ పర్మిట్ వీసా ఒకటి ఇస్తాము, మీరు ఎక్కడ ఉండేటట్లు మాతో పాటు పనిచేసేటట్లు నెలకి 7 లక్షలు ఇచ్చేటట్లు మేము చూసుకుంటాం, మీరు ఆ చదువు ఆపేసి మాతో పాటు వచ్చి నన్ను అడిగారు. ఇది ఇండిపెండెంట్ జీవితాలుగా 7 లక్షలు అనగానే వచ్చేస్తారని చెప్పేసి అవి వెనక చూడాలి ఎదురు చూడాలి వచ్చేస్తావు. ఐ విల్ కమ్ ఫర్ షూర్. I said I will come for sure. నేను అతనితో ఏమన్నానంటే ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పాను. And when I entered into that office, ఎప్పుడైతే నేను ఆ యొక్క ఆఫీస్లోకి వెళ్ళానో God told me that, Peter, you're not going to come back again here. దేవుడు చెప్పాడు నాతో, మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి రావడానికి అవకాశం లేదని చెప్పాడు. You are not allowed to do this work. నువ్వు ఈ యొక్క పని చేయడానికి నీకు అర్హత లేదు, అవకాశం లేదని చెప్పాడు. The call I call you is higher than any other jobs. నేను పిలిచిన పిలుపు అన్ని పనుల కంటే గొప్పది. My calling is greater than all the callings. నా యొక్క పిలుపు అన్ని పిలుపుల కంటే చాలా గొప్పది. If you surrender your life to me, నీ యొక్క జీవితాన్ని నాకు అప్పగించగలిగితే, and you're going to be a blessing to so many people. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. And that's the first and last time that I entered into that office. అదే మొదటిసారి, అదే చివరిసారి ఆ యొక్క ఆఫీసులోకి నేను వెళ్తాను. My boss calling me. నా యొక్క యజమాని ఆ యొక్క సంస్థకి అధినేత ఫోన్ చేస్తూనే ఉన్నాడు. Please come to the work. అనేక సార్లు పిలిచాడు, నువ్వు నాకు కావాలి రావచ్చు కదా అని. But I said, sorry sir, I cannot come. This is not my calling. నేను చెప్పాను ఆయనతో, అయ్యా నేను రాలేను, అది కాదు నా పిలుపు అని. My calling is greater than your job. నేను చెప్పాను అతనితో ఏంటంటే, నా యొక్క నీ పిలుపు కన్నా కూడా నా దేవుని యొక్క పిలుపు చాలా గొప్పది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I strongly believe that one who called my Jesus is faithful to sustain our lives. ఎవరైతే నన్ను పిలిచాడో నా యేసు ప్రభు నా జీవితాలను మా జీవితాలను బాగుపరచగలడు. And I have to pay 5 lakhs. Who will pay for me? నా 5 లక్షలు కట్టాలి, మరి ఎవరు కడతారు? And I didn't go for a job. నేను ఎటువంటి పనికి కూడా వెళ్ళలేదు. Then who will pay for me? నా కొరకు ఎవరు అట్ని డబ్బులు కడతాడు? Only 5 minutes prayer I pray, Lord, I know you're going to do a miracle. నేను 5 నిమిషాలే ప్రార్థన చేశాను. ఏంటంటే, ప్రభువా నువ్వు అద్భుతం చేయగలవు. I'm not going to ask any person to pray for me. నేను ఎవరిని కూడా అడగను, ₹1 కూడా కట్టమని ఎవరిని అడగను. And I don't want to ask anyone. నేను ఎవరిని అడగను. And you have to provide. నువ్వు మాత్రమే నాకు సహాయం చేయాలి. And there is a pastor who texted me. Let me show you this. ఒక దైవ సేవకుడు నాకు ఈ రీతిగా ఒక పాస్టర్ నాకు టెక్స్ట్ చేయడం జరిగింది. His name is, let me see. He texted me. అతను నాకు మెసేజ్ పంపించడం జరిగింది. I have to find where I didn't save his number because before I was coming to India, I didn't save his number. I have to go through the message. నంబర్ నేను సేవ్ చేసుకోలేదు, నేను వెతుక్కోవాలి, చాలా టైం పడుతుంది. And he said me, Peter, you are in a different situation. అతను ఏం చెప్పాడంటే ఫోన్ చేసి, నువ్వు ఏదో కష్టమైన పరిస్థితిలో ఉన్నావు అని అడిగాడు. I want to be a blessing to you. నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను అన్నాడు. He sent me 2 lakhs. అతను అప్పటికప్పుడు ఒక అరగంటలోనే ₹2 లక్షలు నాకు పంపించడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. 5 లక్షలు అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? 2 లక్షలు అయిపోతే 3 ఉన్నాయి. 5 లక్షలు కట్టాలి, ఒక రోజే టైం ఉంది. 5 లక్షల్లో 2 లక్షలు అయిపోయినాయి, ఇంకా 3 లక్షలు ఉంది.
I was asking, Lord, thank you for provision. Thank you for your provision. నేను అడిగాను ప్రభు, నేను ఆయనకి స్తోత్రాలు చెప్పాను. ప్రభు నీకు స్తోత్రాలు, ఇటు 2 లక్షలు దయచేసినందుకు వందనాలు ఆయన చెప్పాను. If you provided 2 lakhs within an half an hour and you are capable to provide 3 lakhs within an hour, ఈ యొక్క అరగంటలో నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే గంటలో నువ్వు 3 లక్షలు ఇవ్వగలవని నేను ఆయన స్తోత్రాలు చెప్పాను. Within an hour, I got a text message from saying that a pastor, Peter, you have to come and preach at our church. ఆ ఒక గంటలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, పీటర్ నువ్వు నా దగ్గరికి రావాలి, మా చర్చిలో ఒక ప్రసంగం చేయాలి, నువ్వు రా అన్నాడు. పాస్టర్మ పిలిచింది. The meeting starts at 10 a.m. in the morning. ఆ 10 గంటలకు మా ఉదయకాల సమయంలో ఆ ప్రార్థన ప్రారంభం అవుతుంది. I went there and I shared God's word and a woman came up to me. I don't know who she is. అక్కడ నేను ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. కూర్చున్నప్పుడు ఒక స్త్రీ నా దగ్గరికి రావడం జరిగింది. ఆమె ఎవరో నాకు తెలియదు. And she told me that ఆమె ఈ రీతిగా నాతో చెప్పింది, God told me to tell you something. దేవుడు నాతో ఏదో చెప్తా ఉన్నాడు, అది నీకు చెప్పమంటా ఉన్నాడు అని అడిగింది. She told me that, ఏం చెప్పిందంటే, పీటర్ God is on your side. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. I don't know who you are. నువ్వెవరో నాకు తెలియదు. You don't know me. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. But the Holy Spirit connected us together and He's telling that God is with you and no weapon shall form against you shall prosper. అదేమందంటే, నువ్వు నేను ఏకంగా ఫ్రెండ్స్లా అవటానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఎటువంటి ఆయుధము నీ ఎదుట నిలువజాలదు అన్న మాటలు మాట్లాడటం జరిగింది. And she last at the final she told me to pray for her. ఖచ్చితంగా చివరాఖరికి ఆమె ఏమైందంటే, నా కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు అని పీటర్ని అడగడం జరిగింది. And after we prayed and everything, she put a check in my hand. సరే ప్రార్థన చేశాను, అయిపోయింది. ఆమె అన్న తర్వాత ఆమె నా చేతిలో ఒక చెక్ పెట్టడం జరిగింది. And then I didn't know that actually I'm very poor in maths. నాకు ఆ యొక్క లెక్కలు రావు, నేను ఇంకా చాలా పూర్గా మ్యాథ్స్లో ఉంటాను. చాలా నాకు ఇంబెక్కం కూడా సరిగ్గా రాదు. So I'm very poor in maths. నేను చాలా పూర్గా ఆ మ్యాథ్స్లో ఉంటూ ఉన్నాను. You guys too? No, you guys are fine. Who is on my board right now? No one? Okay. So I saw that I felt like it's 30,000. మనకి చాలా గొప్పది. సో నేను బ్యాంక్ వెళ్ళడం జరిగింది, ఎందుకు ఆ 30,000 మార్చుకోవడానికి. And when I went there, he gave me 3 lakhs. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళాను, నాకు 3 లక్షలు ఇవ్వడం జరిగింది. Praise God, hallelujah. హల్లెలూయా. నేను అనుకున్నాను ఈడికి పిచ్చాలి, అతను నాకు పిచ్చా అనుకున్నాను. నేను 30 నాకు సరిగ్గా సున్నా చూడలేదు నేను. So 30,000 నేను చెక్ ఇస్తే, I gave 30,000 check to the bank guy and he gave me 3 lakhs. 30,000 చెక్ ఇస్తే 3 లక్షలు ఇచ్చాను నాకు. సరే చిన్నగా వెళ్ళిపోదాం, మందేం కాదు, చిన్నగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మనం చేయకూడదు, we should not do that. మనం వెళ్ళి అట్లా చేయకూడదు. సరే అడిగాను, సార్ I gave 30,000 rupees check for you. నేను అడిగాను, సరే అట్లా వెళ్ళకూడదులే, మన మంచి పద్ధతి కాదు, ఇదేంటి నాయన, నేను 30,000 రూపాయలు చెక్ కదా నీకు ఇచ్చిందని అడిగాను. Then he's saying, sir, how? సార్ నువ్వు చదువుకున్నావా అని అడిగాడు. సో he asked me, are you study? చదువుకున్నాను సార్, నేను మాస్టర్ చేస్తున్నాను అమెరికాలో అన్నా. So I said him, the bank manager, something like that. I'm doing my master's here. I'm educated guy. సార్ ఇది 30,000 కాదు సార్, 3 లక్షలు సార్ అన్న. ఇది 30,000 కాదు సార్, ఇది 3 లక్షలు అంత జరిగింది. Praise God, hallelujah. Hallelujah. నా దేవుడు నమ్మదగిన దేవుడు, hallelujah. Hallelujah. And he provide all the money within a day. నాకు 5 లక్షలు ఒక్క రోజులో సహాయం చేశాడు. Hallelujah. Hallelujah. And now I'm here in India. I have a visa that I can go back to the United States and continue my studies. 5 లక్షలు కట్టడం జరిగింది, మళ్ళీ నాకు వీసా ఇవ్వడం జరిగింది, మళ్ళీ నేను జనవరిలో తిరిగి వెళ్ళటం కూడా జరుగుతా ఉంది. Hallelujah. Hallelujah. If God gives the promise, ఒకవేళ దేవుడు నీకు వాగ్దానము చేస్తే, if God tells you that he will do something in our lives, దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఏదో చేస్తాడు అని చెబితే, it's surely he will do that. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం, అది ఆయన నీ పట్ల చేయగలిగిన వాడు. Hallelujah. Hallelujah. My dear pastors, if God told you that he is going to bless your ministry, నా ప్రియ దైవ సేవకురాల పాస్టర్స్లారా, ఒకవేళ దేవుడు మీతో చెప్పి ఉన్నాడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని, ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. Trust him, he is going to bless your family abundantly. ఆయనను విశ్వసించు, ఖచ్చితంగా అత్యధికంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. If God told you to bless your family, God is going to bless you and surely he is going to bless you. ఒకవేళ నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ పరిచయం ఆశీర్వదిస్తానని చెబితే, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను 5 లక్షలు కట్టాలన్నప్పుడు నా భయం లేదు, ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు నన్ను భయపడి చదివేసుకున్నాను, అన్ని ప్యాక్ చేసుకున్నాను. 2 బ్యాగులు తీసుకున్నాను, మొత్తం క్లీన్ చేసుకున్నాను, తడి కూడా తీసుకున్నాను, మొత్తం తుడుచుకున్నాను, మొత్తం ప్యాక్ చేసుకున్నాను. అందరూ అంటారు మా ఫ్రెండ్స్ 5 లక్షలు కట్టాలరా, ఏంది నువ్వు కంగారు పడలేంటే, నేనే
I don't need to scare, I don't need to fear. నేను దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. My God can supply all my needs. నా దేవుడు ప్రతి దాన్ని కూడా సప్లై చేయగలిగిన సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. So thank you so much. I thank you so much for Pastor Becky. అదే విధంగా దైవ సేవకులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. And she all the time not only pays my fees like my food and everything, she's such a main sponsor for my life. నా జీవితంలో గొప్ప అమెరికాలో సహాయం చేసే గొప్ప వ్యక్తి. And my college people call me. నా కాలేజ్ వ్యక్తులు నాకు ఫోన్ చేయడం జరిగింది. Peter, you paid lots of amount, like you paid more than 30,000 rupees extra. వాళ్ళు ఏం చెప్పారంటే 5 లక్షల కన్నా కూడా నువ్వు ఎక్కువ ఒక 30,000 ఎక్స్ట్రా కట్టావు, And you're gonna get back that money. ఆ 30,000 తీసుకెళ్ళమ్మా వచ్చని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. ఉన్నదానికన్నా ఎక్కువ అంటారు. God, my God can supply more than everything. ఉన్నదానికంటే ఆ యొక్క అత్యధికముగా దేవుడు మనకి సహాయము చేయగలిగిన వాడు. Hallelujah. హల్లెలూయా. Thank you so much for you guys. Trust God. Only one thing I can tell you. I know you guys are experienced. I don't want. మీరందరూ కూడా అనుభవం కలిగిన వారు. మీకు చెప్పేంత ఏజ్ లేనప్పటికీ కూడా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే Just trust God. ఓన్లీ యేసు ప్రభుని దేవుని నమ్మండి. Find out His vision. ఆయన యొక్క విజన్ ని ఫైండ్ అవుట్ చేయండి. Just move forward. ముందుకు కొనసాగండి. Don't ever look at the money. ఎప్పుడు కూడా ధనం వైపు పరిగెత్తకుండా. That I experienced in my life. నా జీవితంలో నేను అది అనుభవించాను. In the United States, there is much money. అమెరికాలో ధనానికి కొదువు లేదు. Then if I want to be నేను కమర్షియల్గా ఉండాలనుకుంటే చాలా డబ్బు సంపాదించేవాడిని. ఈ పాటికి మా వడ్లపూడిలో 3 బిల్డింగ్లు వేసేసేవాళ్ళం ఖచ్చితంగా. బట్ వీఆర్ నాట్ ఫర్ మనీ. మనము ధనము కొరకు పని చేయటం లేదు. జస్ట్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్. ఆయన బాటలో నడుద్దాం. వన్ డే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ఒకనొక రోజు ప్రతి ఒక్కటి కూడా మన వెనకమాల వస్తాయి. జస్ట్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్ అండ్ యు గోనా సీ ద గ్రేట్ మినిస్ట్రీ ఇన్ ద ఫ్యూచర్. నీకు ముందల జరగబోతున్న నీ యొక్క పరిచర్యలో గొప్ప ఆ యొక్క ఆశీర్వాదాలను చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐ నో ఇట్స్ టూ లేట్ and without any delay I request Brother Keith, could you please come forward and share God's word. Hello everyone. Hello andarki. My name is Keith and I'm from Portland, Oregon, USA. నా పేరు Keith. నేను అమెరికాలో నుంచి పోర్ట్లాండ్ అనే ప్రాంతం నుంచి వచ్చాను. And I'm very happy to be with you all. నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరితో కలిసి ఉండడానికి. I was going to be sharing my testimony of what God has done in my life. నా యొక్క సాక్ష్య జీవితాన్ని మీతో పంచుకోవాలనుకున్న దేవుడు ఏదైతే నాకు చెప్పమన్నాడో చెప్తాను మీకు. But before I do, I need to say something about Pastor Francis and his family. నేను చెప్పే ముందల పాస్టర్ ఫ్రాన్సిస్ గారి కుటుంబం గురించి నేను కొన్ని చెప్పాలనుకున్నాను. America is a rich country. అమెరికా అనేది ప్రపంచంలోనే ధనవంతమైనటువంటి కంట్రీ, మొదటి స్థానంలో ఉన్నటువంటి కంట్రీ, దేశం. But compared to the people of India, అమెరికా ప్రజలతో మన ఇండియన్ ప్రజలతో కంపేర్ చేసుకున్నప్పుడు Americans do not know how to bless people. అమెరికా ఉన్నటువంటి ప్రజలకు తెలియదు ఎలా వేరే వాళ్ళని ఆశీర్వదించాలంటే, బ్లెస్ పీపుల్ అంటే ఆశీర్వదించాలంటే, మంచిగా చూడాలో తెలియదు వాళ్ళకి. Pastor Francis and his family invited me into their home. మా యొక్క నాన్నగారు, మా యొక్క కుటుంబము మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా బాగా టేక్ కేర్ చేశారు. And they've treated me like family since day one. వాళ్ళు నన్ను ఒక సొంత కుటుంబం లాగా నన్ను చేసుకున్నారు. నేను వారి ఇంటి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి They decided to let me and my wife sleep in their bed. వారు నన్ను నా భార్యని వారి యొక్క మంచం మీద పనుకోవడానికి అవకాశం ఇచ్చారు. And they took the floor in the church building. వారందరూ కూడా ఆ సంఘములో ఆ యొక్క చర్చిలో కింద పనుకొని ఉంటూ నేను చూశాను. They have bought us breakfast every day. ప్రతి ఉదయకాల సమయంలో వారు నాకు ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ని అందిస్తూ ఉన్నారు. Out at restaurants which I know are expensive for Indian people. నాకు రెస్టారెంట్స్ తెలుసు, అది ఎక్కడంటే అధికంగా ఆ ధనాన్ని పెట్టాల్సి వచ్చింది. ఆ రెస్టారెంట్స్ తెలుసు. When something enters their hands, their instinct is to give it away to somebody else. అయినప్పటికీ కూడా వారి చేతుల్ని హస్తాలను చాపి ఖచ్చితంగా వారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. They feed the poor. వారు పేదలకి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నారు. They give blankets to widows. వారు విధవరాళ్ళకి దుప్పట్లు పంచుతూ ఉన్నారు. They do everything they can to follow God's will. వారు అన్ని చేస్తున్నారు, ఏదైతే దేవుణ్ణి వెంబడించాలని ఆశపడుతూ ఉన్నారో
ఆ ప్రయత్నం కొరకు అనేక విధాలుగా వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. And it touches my heart. అనేక సార్లు నా హృదయాన్ని అవన్నీ కూడా తాకటం జరిగింది. I'm taking back to America everything I've learned from this great family. ఈ యొక్క గొప్ప కుటుంబం నుంచి నేర్చుకున్న ప్రతి విషయం కూడా నేను అమెరికా దేశానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. Thank you, Pastor Francis, for your hospitality. దైవ సేవకులకి ఆయన యొక్క హాస్పిటాలిటీ గురించి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. Okay, so I'm going to share my testimony now. ఈరోజు మీ అందరితో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. And I would start it off by saying that when there's a loaded gun to your head, you ask yourself, where are you going when you die? ఒకనొక సమయంలో ఆ యొక్క గన్లు అన్ని బుల్లెట్స్ పెట్టి నీ యొక్క తలకు పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నీ యొక్క జవాబు ఏంటి? And I knew on the day a gun was held to my head that if the trigger was pulled, I would end up in hell. నేను ఆ రోజు నా యొక్క తల మీద ఒక గన్ పెట్టి ఆ ట్రిగ్గర్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను నరకంలోకి వెళ్తాను అని. I was a drug dealer in America and I was getting robbed that night. నేను ఒక డ్రగ్ డీలర్ని, డ్రగ్స్ అమ్ముతూ ఉంటాను, ఎక్కువ మొత్తాలలో డ్రగ్స్ అమ్ముతూ ఉంటాను. ఆ రాత్రికాల సమయంలో నాకు జరగవలసిన ఒక గన్ లాంటిది నాకు ఒక సమస్య వచ్చింది. Me and my boyfriend who lived with me were scared to death that night. ఆ రోజు నేను అదేవిధంగా నా యొక్క దాంట్లో పురుషుడు మేమిద్దరము కూడా బాయ్ ఫ్రెండ్ అంటే పురుషులిద్దరు కూడా చాలా భయపడ్డాం. I was living life as a homosexual man in America. నేను ఒక గేలాగా బతుకుతున్నాను. అంటే పురుషుడు శృంగారము, స్త్రీ అట్లా ఏ రీతిగా అయితే అదేవిధంగా నేను పురుషుడు అంటే పురుషుడు ప్రేమలో మేము బ్రతుకుతూ ఉన్నాం. And I was looking for happiness in anywhere I could find it. ప్రతి సమయములో కూడా నాకు హృదయములో నేను ఆ యొక్క ఆశ కోసం, సంతోషం కోసం ఎదుగుతూనే ఉన్నాను. But without Christ there is no fulfillment. నేను అక్కడ ఎటువంటి క్రైస్తవుడు యేసు ప్రభు లేకుండా ఎవరికి ఎప్పుడు కూడా ఆశీర్వాదము, సంతోషం అనేది ఉండదు. And even the money that I made from selling drugs, ఆ యొక్క ధనాన్ని అంటే నేను డ్రగ్స్ని అమ్మి పొందుకునే ధనము కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. couldn't buy me happiness. ఆ యొక్క ఆనందాన్ని కొనివ్వలేకపోయింది ఆ ధనము. There is freedom for people living in homosexuality. అక్కడ అమెరికా దేశంలో పురుషుని వివాహం చేసుకోవడం, స్త్రీని వివాహం చేసుకోవడం అక్కడ అది అలవాటుతో కూడింది. అక్కడ ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. And while you might not personally know somebody living in that lifestyle, మీ అందరికి కూడా తెలియకపోవచ్చు, కానీ అక్కడ అదంతా సహజంగా జరుగుతూ ఉంటుంది. I promise you they're out there and they're keeping it secret. అది కొన్నిసార్లు సీక్రెట్గా ఉంటూ ఉంటుంది ఇక్కడ. What really helped me come out of that lifestyle, ప్లీజ్ అన్న మనోడు వాయిస్ పెట్టవా, అర్థం కావట్లేదు, ఒకసారి వాయిస్ పెట్టు మనోడు. హలో చికెన్. so my voice is very low. Yeah. Right. But what really helped me come out of that lifestyle ఆ యొక్క జీవితం నుంచి నేను బయటికి రావడానికి నా సహాయం చేసింది ఎవరు అంటే were loving Christians, ఒక ప్రేమ కలిగిన క్రైస్తవుడు, giving ఇస్తూ their time, వారి యొక్క సమయాన్ని ఇస్తూ, their wisdom, వారి యొక్క ఆలోచనలు పంచుతూ, and their love, వారి యొక్క ప్రేమను పంచుతూ, inviting me to church. వారందరూ కూడా నన్ను ఒక సహోదరుడు సంఘానికి ఆహ్వానించడం జరిగింది. And even with my gay sense of fashion, నేను నా యొక్క అదేవిధంగా ఒక గే కూడా అంటే నా యొక్క గే ఫ్యాషన్ కలిగిన నన్ను కూడా సంఘానికి ఆహ్వానించడం జరిగింది. I did not fit in an American church. నేను ఖచ్చితంగా విశ్వసించాను ఏంటంటే ఆ యొక్క సంఘములో, అమెరికా సంఘములో ఉండవలసిన వ్యక్తిని కాదు అని అనుకున్నాను. When we love people that aren't anything like us, మనం ఎవరినైతే అంటే మనలాంటి వారిని మనం ప్రేమించకుండా ఉన్నప్పుడు you never know what you might be changing in somebody's life. ఏ రీతిగా వారి జీవితాలను మార్చగలమో అది మనకు తెలియదు. So I just wanted to take a few seconds and just talk about that freedom really. నేను ఆ యొక్క ఫ్రీడమ్ గురించి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. I'm free and I have a wife now. నేను చాలా ఫ్రీగా ఉన్నాను,
ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టి భార్యని పెళ్లి చేసుకున్నాను, ఆమె నా భార్య. God can save anybody out of anything. దేవుడు ఎవరినైనా మార్చగలడు, ఎక్కడ నుంచైనా. Thank you. Power in the name of Jesus. There is power in the name of Jesus. There is power in the name of Jesus to break every chain, break every chain, break every chain. There is power in the name of Jesus. There is power in the name of Jesus. There is power in the name of Jesus to break every chain, 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 break every chain. There's an army rising up. There's an army rising up. There's an army rising up. Break every chain, 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 break every chain. I hear the chains falling. 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 He breaks every chain, breaks every chain, breaks every chain. Breaks every chain, breaks every chain, breaks every chain. Breaks every chain, breaks every chain, breaks every chain. Breaks every chain, breaks every chain, breaks every మరి ఫ్రాన్సిస్ పాస్టర్ గారు ప్రేమతో మరి కొన్ని బుక్స్ రిపోర్ట్లు తీసుకొచ్చి మన సేవకులందరికీ ఇవ్వాలని ఆశిస్తున్నారు. వారి మాటగా 2 మాటలు తెలియపరుస్తారు. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ, whoever gathered in the presence of God here. ఈ PCP పాస్టర్ ఫెలోషిప్ These are pastors who we work with together here. ఈ ఫెలోషిప్కి నాకు దరిదాపుగా 3 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. And we work together for God's work since a long time. పీటర్ అమెరికా వెళ్ళేటప్పుడు కూడా సమస్యను ప్రతిరోజు PCP పరిచయం తెలియచేసేవాడిని ప్రార్థన చేయండి. And before Peter goes to America, we've been praying for us. We've been praying and we've been working together. నా సమస్యనంతా రాజా పాస్టర్ గారికి చెప్పేవాడిని. And every time we shared prayer requests and we prayed together. పాస్టర్ గారు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని చెప్పేవాడు. And every time they encourages us, we encourage each other. దేవుడు నిజంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. God has అలాగే really blessed us. మరి PCP పరిచర్లో కూడా రాను దినాల్లో నేను కూడా ఒక పాలి భాగస్తుడిగా ఉండాలని ఆశ. And in the days to come, we want to grow more and to do God's ministry here in our place. మరి పాస్టర్ గారు బెగ్గి గారు ఈ బుక్స్ ప్రింట్ చేశారు అమెరికాలో. And పంచాలని ఆమె ఆశ. so Pastor Becky wants to distribute the books that she brought from America. చేసింది. ఒక పాస్టర్ గారి పేరు అయ్యగారు చెబుతారు. మొట్టమొదటిగా అయ్యగారు రావాలి. పాస్టర్ గారు ఆ దుప్పటి ఒకటను ఇచ్చింది. అంటే దుప్పట్లో ఇద్దాం అనుకున్నాను.
పేరు నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలున. కీర్తి విల్కమ్మ. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నాన్సీ నవ్వించోటాను. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు. భాగ్యరాజు మన్నాడు ఎడా, స్థిరమైనవి నీ కార్యములు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కృతజ్ఞించెదను అన్ని వేళయా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. పాస్టర్ గారు వాళ్ళ నాన్న కూడా రావాలి. పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు కూడా రావాలి. పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన మా నాన్నలాగా ఉంటాడు సేమ్. నీ కార్యములు నా ఎడల స్థిరమై. పాస్టర్ గారు వాళ్ళ నాన్న. So that person right there, he is the father of this pastor. Pastor's father. Yeah, this is the pastor's father. Yeah. నాకు ఎత్తైన కోటవు నీవే, ఇంకా పాస్టర్ గారు వాళ్ళు ఎవరు ఉంటే రావాలి దయచేసి. కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే. Pastor, make it your time. Now it's your time, Pastor. నాకు ఎత్తైన కోటవు నీవే, కాపాడు కేడము నీవే. So blessed. He's such a young man of God, very young and serving God. సరే మంచిది. సరే మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నేను బట్టలు పంచడం కారణం ఏంటంటే, అమ్మ వినాలి, ఒక్క నిమిషం చెప్పమంటారా ముగించమంటారా? అయ్యగా చెప్పమంటారా? చేయి చూపించండి. ఒక్క నిమిషం ఏంటంటే, నా సాక్ష్యాన్ని మీకు అసలు పరిపూర్ణంగా ఎక్కడ కూడా అందించలేదు. సరే, అయితే నేను ఎప్పుడు అందించలేదు. నేను బట్టలు పంచడానికి కారణం ఏంటంటే, సేవకు వచ్చి 25 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 100 మందికి నేను బట్టలు పంచుతాను. లాస్ట్ ఇయర్ 200 మందికి బట్టలు పంచాను. అయితే మాకు 9 మంది పిల్లలు, మా నాన్నకి మా అమ్మకి. 3 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నకి ఏం తేడా వచ్చిందో తెలియదు, కానీ మా అమ్మ మా నాన్న విడిపోయారు. మా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు చిన్న పిల్లని తీసుకొని మా అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు నాకు సరిగా ఊహ తెలవదు. 10 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. సంవత్సరం కాను కాబట్టి మా 4 పిల్లల్ని, మా అక్కలు 3 విడిచిపెట్టి మా అమ్మ మా నాన్నకు దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే, మా పెదనాన్న అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య పెదనాన్న అంటారు, మా అమ్మ వాళ్ళ అక్కల్ని పెద్దమ్మలు అంటారు. పెద్దమ్మ కుటుంబం దగ్గరికి, పెదనాన్న కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిళ్ళార వారు తినేటప్పుడు వెళ్తే పెడతారేమోనని వెళ్ళిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. తిండికి లేక, బట్టలు లేక, క్రిస్మస్ వస్తే
అందరూ పిండి వంటలు చేసుకుంటా ఉంటే, అందరూ ఇంటికి సున్నం కొట్టుకుంటా ఉంటే, అందరూ కొత్త బట్టలు కుట్టించుకుంటా ఉంటే, అందరూ క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉంటే వారిని చూసి గుటకలు మిగుతూ ఉండేవారు. ఎవరైనా పిలిచి పెడితే బాగుండి అనిపించేది. ఆకలి తట్టుకోలేక అన్నం దొంగతనం చేసేవాడినండి నేను. అన్నం దొంగతనం చేసేవాడిని. మా ఇంటికి వచ్చిన నా మీద తగులాడేవారు. అమ్మ ప్రేమ ఏదో తెలవదు. మా నాన్న అంతకుముందు ఎలా ఉన్నాడో తెలవదు, కానీ చాలా మంచి వ్యక్తి. మా నాన్న చాలా మంచి వ్యక్తి. అప్పటి నుంచి అంటే ఇక నా సాక్ష్యం చాలా గొప్పది. యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను. మా ఇంట్లో మొట్టమొదటిగా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మాకు భార్యలుగా పిల్లలు ఇవ్వటానికి, పెళ్ళి జరగటానికి మాకెవ్వరూ పిల్లనివ్వనన్నారు. ఇంకా అర్థం చేసుకోండి. మా తమ్ముళ్ళు చదువుకున్నా, మేము తెలివి కలిగిన వారమైనా, కష్టపడి సంపాదించే వారమైనా మాకు భార్యలుగా పిల్లలనివ్వనన్నారు. మా బంధువులే మా ముఖాన్ని చెప్పేశారు. దేవుని యొక్క కృపను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటే తినటానికి, ఉండటానికి, కట్టుకుంటానికి లేని మా కుటుంబాలను దేవుడు అందరికన్నా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పటి నుంచి నేను ఈ బట్టలు పంచుతూ ఉన్నాను. ఈ సంవత్సరంలో నాకు ఆశ ఏంటంటే, పోయిన సంవత్సరం సేవకులు కొంతమందికి, సేవకురాలు కొంతమందికి బట్టలు పంచాను. ఈ సంవత్సరంలో 500 మందికి పంచాలన్న ఆశ. అమెరికా వాళ్ళు ఇచ్చారని కాదు, వాళ్ళు 10 పైసలు ఇవ్వలేదు, ఇస్తారేమో. చూశారు కదా వాళ్ళు పరిచర్ని, ఇస్తారేమో నేను చెప్పలేని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నా బాబుని లిఫ్ట్ చేసిన వారు నన్ను కూడా లిఫ్ట్ చేస్తారు, అది వేరే సబ్జెక్టు. వారు నాకేం 10 పైసలు ఇవ్వలేదు. కావాలని ఇంగ్లీష్లో చెప్పించమన్నా చెప్పేస్తా మాట. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మొదటి రోజు 120 మంది ఎదవరాలకు బట్టలు పంచాం. తర్వాత రోజు బట్టలు పంచాం. తర్వాత రోజు బట్టలు పంచాం. నిన్న ప్రతిష్ట, చర్చి ప్రతిష్ట. నిన్న బట్టలు పంచాం. మొన్న చర్చి ప్రతిష్ట. మన విశ్వాస సేవకులు వచ్చారు కదండి, అక్కడికి వచ్చారు కదా, పంచాం ఎంతమంది. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ తారీఖున ఐజీ గారు వచ్చాడు. పబ్లిక్ మీటింగ్ అద్భుతంగా, వేరే వాళ్ళే కాదండి. 3వ తారీఖున అలాగే పాల్ ఇమానుయేల్ గారు వచ్చాడు, అద్భుతంగా జరిగింది. మంగళగిరి పట్టణంలో జాన్ మంగాసార్ గారు వచ్చాడు, అద్భుతంగా జరిగింది. ఉయ్యూరులో అద్భుతంగా జరిగింది. అలాగే నిన్న చర్చి ప్రతిష్ట అద్భుతంగా జరిగింది. రాత్రి శాగింటిపారులో మహాసభ అండి, దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఈరోజు పగలు, ఈ రాత్రి పిటి వర్గీస్ గారు కుంచెనపల్లి గ్రౌండ్కి వస్తున్నాడు, అద్భుతంగా జరిగించాలని. రేపు రాత్రి అద్భుతంగా జరిగించాలి. రేపు రాత్రి జేమిస్ గారు వస్తున్నాడు. ఎల్లుండి పగలు చర్చి ప్రతిష్ట రేంద్రపాడు. దయచేసి వీరందరూ రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే అన్ని జనుల మధ్య పరిచర్య అండి. సేవకులు ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూసిన రోజులు ఎన్నోవండి. నా జీవితం అడుక్కునేవాడుగా ఉన్నాడు. ఏమన్నా ఆశ ఎంతగా కారులో తిరుగుతాను అనుకోలేదు. 5 లక్షలు సౌండ్ సిస్టమ్ ఇస్తాననుకోలేదు. 4 మందిరాలు కాదని నేను ఎప్పుడు అనుకోలేదు. నా బిడ్డల లక్ష్యం చదువుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించి, నన్ను దేవుడు దీవించాడు. ఇంకా గొప్ప పరిచయం చేయాలని నా ఆశ. రేగిరిపాడులో పగలు చర్చి ప్రతిస్తుంది. రండి, నేను కూడా తప్పనిసరిగా నీ దగ్గరికి వస్తాను. నేను దూరమైనా వస్తాను, నాకు ఏం అవసరం లేదు. ప్యాడ్ ఉంది, క్యాష్ ఉంది, నేను ఫ్రీగానే వచ్చి, కెమెరా ఉంది, ఫ్రీగానే వచ్చి నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా సౌండ్ సిస్టమ్ కావాలంటే నేను సహాయం చేస్తాను. 5 లక్షలు సౌండ్ సిస్టమ్ ఇచ్చాను నాకు దేవుడు. లైటింగ్ అంతా ఉంది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ తారీఖున సెమీ క్రిస్మస్ ఉంది. వీటన్నిటికి కూడా నేను బట్టలు పంచాలి. నేను ఎవరి దగ్గర ఏం సహాయం విశ్వాసులు అడుగు, మత్తయ్య అన్నాడు అడగండి. ఎవరి దగ్గర 10 పైసలు తీసుకున్నానని నిన్న కూడా సాక్ష్యం చెప్పాను కదా, పాస్టర్ గారు చెప్పాను, విన్నారు కదా. నేను ఎవరి దగ్గర, మీరు ఎక్కడంటే నేను అప్పు తీసుకొచ్చానండి. మా అక్క దగ్గర అప్పు తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఘనంగా చేయాలి, అద్భుతంగా చేయాలి. ఆ నాశతో అప్పు తీసుకొచ్చాను. దేవుడు ఘనంగానే జరిగిస్తూ ఉన్నాడు. ఎవరిని ఒక్క రూపాయి అడగలేదండి. ఇన్ని సంఘాలు ఉన్నా కానీ ఏ యవనస్తుని కూడా అడగలేదు. దేవుని కృపను బట్టి జరిగిస్తున్నాను. దేవుడు సహాయం చేస్తాడు. మరి ఇప్పుడు వరకు ఓర్పుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈసారి రాని పాస్టర్ గారికి ఆ దుప్పట్లో ఆ బుక్స్ కూడా ఇస్తాము. వారి పేర్లు మొత్తం ఇస్తే నేను అలా చేస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రాజా పాస్టర్ గారికి కూడా వందనాలు. ఎందుకంటే మేము గంటల తరబడి మాట్లాడుకుంటాం. దేవుని యొక్క కృపను బట్టి మాట్లాడుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మంచిది. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా చిరునామా
పాస్టర్ ఫ్రాన్సిస్ గారు, షాలోం అంతర్జాతీయ పరిచర్యలు, డోర్ నెంబర్ 10-97/12, పెద్దవడ్లపూడి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా పిన్ కోడ్ 522302. మా ఫోన్ నెంబర్లు 7786945445 మరియు 9440917145.